ఏడుపు తగులుతుంది కాబట్టి వాళ్ళ ఉసురు పోసుకోవద్దని చెప్పండి. 50% బ్రాహ్మణ కుటుంబాలు, బ్రాహ్మణులు చాలా నిత్యం పూజలు చేస్తూ భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉసురు తగులుతుంది, ఏడుపు తాకుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి, వాళ్ళ జీవితాలతో ఆడొద్దని చెప్పండి. ఇదే నా లాస్ట్ విన్నపం. అవునండి, రేవంత్ రెడ్డి గారికి దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. మా 450 కుటుంబాల యొక్క జీవితాలతో చెలగాడు ఆడొద్దని చెప్పండి. మా నివాసం మాకు ఉండనియండి. ఒకప్పుడు 1982లో స్కైలాబ్ అని పడుతుంది, భూమిలో పడుతుంది, ప్రజా నష్టం జరుగుతుంది అని భయకంపితమైన. రెండోసారి మొన్న 2019లో కరోనా భూకంపం. ఇప్పుడు మూడోసారి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఏదో భూకంపంలాగా, ఒక భూతంలాగా, ఒక దయ్యంలాగా మా నిద్రాహారాలు లేకుండా చేస్తుందండి. దయచేసి మా యొక్క ఇళ్లను మాకే ఉంచి మమ్మల్ని నిర్వాసితులుగా చేయకుండా నివాసులుగా చేయండి. నేను రిటైర్ అయ్యి 10 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలు అష్టకష్టాలు పడి రూపాయి పోగు చేసి ఈ ఇల్లును కొనుక్కున్నామండి. మళ్ళీ ఇల్లు కూలి వచ్చిన తర్వాత మేము ఎక్కడ పోయి ఉండాలి చెప్పండి? మీ నివాసం ఎక్కడ ఉండాలి చెప్పండి? మనిషికి కావాల్సింది కూడు గుడ్డ, రోటీ కపడా और మకాన్. అవునా? ఆ మూడిట్లో మకాన్, రోటీ ఎక్కడైనా దొరుకుతుంది, కపడ ఎక్కడైనా దొరుకుతుంది, కొనుక్కుని దొరుకుంటాం. ఇల్లు కొనుక్కుంటే వేరే వాళ్ళ ఇంట్లో రాణిస్తారా చెప్పండి మమ్మల్ని? మేము కష్టపడి కొనుక్కున్న మా ఇల్లును కూల్చేయటం చాలా చాలా అన్యాయం అని ఆ రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా తెలియజేసేందుగా పదే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ప్రశాంతంగా ఈ విధంగా జీవించనియండి. ఎట్టి పరిస్థితుల్లో మా ఇళ్లను ఖాళీ చేయొద్దని 450 కుటుంబాల తరపున మేము ప్రతినిధి తరపున ప్రార్థిస్తున్నాం. అందుకోసం మమ్మల్ని, మా కుటుంబాలను మా జోలికి రావద్దని చెప్పండి. అందుకోసం దయచేసి ఈ ఇళ్లను పట్టిలో కూర్చోవద్దు. మూసీ నది ప్రాజెక్ట్ అని పేరు పెట్టి అందరూ మూసే ప్రయత్నం చేస్తుంది. అది మూసీ నది కాదు, అందరినీ మూసే నది కాక మా ప్రాణాలతో చెలగాడబడుతుంది. కాబట్టి దయచేసి మా ఇళ్లను మాకు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయొద్దని. మీరు ఏ ఛానల్ అండి? ప్రజావాణి ఛానల్ ద్వారా మమ్మల్ని మీరు మా యొక్క అభ్యర్థనను తెలియజేస్తానని పదే ప్రార్థిస్తూ చెప్తున్నాం. దయచేసి మా జోలికి రావద్దని. ఇదే నా యొక్క విన్నపం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి మేము వెళ్ళిపోము. మా ప్రాజెక్టులు, మా ఇల్లు కావాలి. చిన్నపిల్లలతో చాలా అవస్థలు పడుతున్నాం. వారం 10 రోజులకి మాకు నిద్రాహారాలు లేవు. రోజు ఒక ఛానల్ వాళ్ళు, రోజు ఒక పార్టీ వాళ్ళు వస్తున్నారని మాట్లాడతానని వస్తే ఇంట్లో సరిగా తిండి తినకుండా, నిద్ర పోకుండా 24 గంటలు ఇక్కడే ఉంటున్నాం. మమ్మల్ని మా నిర్వాసితులుగా చేయకుండా మా యొక్క ప్రార్థనను అంగీకరించమని పదే చెప్తున్నానండి.